మ్యామ్, हाँ मैम, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ కదా, ఎందుకని? ఫర్టిలిటీ కన్సల్టెంట్స్గా మనకు తెలుసు ఎంత ఎక్స్పెన్సివ్ ఏంటి అనేది. అది ఎందుకు అవసరము తెలుసుకోవటము అని అంటే మ్యాక్సిమం ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎంత పడుతుంది అనేది కపుల్ తెలుసుకుంటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. దే కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఒక 1 monthతో ఎండ్ అయ్యేది కాదు. కొంతమందికి మల్టిపుల్ విజిట్స్ అవసరం ఉంటుంది. ఒకటి రైట్ ఫ్రమ్ కన్సల్టెన్సీ నుంచి కన్సల్టెన్సీ ఫీ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ రావాల్సింది వస్తుంది. సెకండ్ టెస్ట్లు, ల్యాబ్ టెస్ట్లు లైక్ మీ బ్లడ్ టెస్ట్లు, హార్మోనల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అవి కూడా యాడ్ ఆన్ అవుతాయి. అండ్ థర్డ్ వచ్చేసరికి ప్రొసీజర్స్ అందరికీ అవసరం అని కాదు, కానీ కొంతమందికి హిస్ట్రోస్కోప్, కొంతమందికి ల్యాబ్ అవసరం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఐయుఐ, ఐవీఎఫ్ అన్నప్పుడు ఇంకొంచెం కాస్ట్ బర్డెన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ప్యాకేజెస్ డిఫరెంట్ ఉంటాయి. మా ఐవీఎఫ్ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ రావాల్సింది వస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ అయ్యి కాస్ట్ బర్డెన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.